వెల్కమ్ టు కోస్తా కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన సేమియా కేసరి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరిగించాలి. తర్వాత అందులో కొంచెం జీడిపప్పులు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించాలి. అవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఒక పెద్ద కప్ సేమియా తీసుకుని అదే కడాయిలో వేసి బాగా కలపండి. ఒకటి గుర్తుంచుకోండి, సేమియా వేగిస్తున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సేమియా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అది కూడా ఒక వేరే బౌల్లో తీసుకుని పక్కకు పెట్టుకోండి. మీరు ఎంత సేమియా తీసుకున్నారో దానికి 2 టైమ్స్ వాటర్ తీసుకుని కడాయిలో పోయండి. అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా కలపండి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో మీరు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియాను వేసి బాగా కలపండి. సేమియాలో నీరు కొంచెం ఉండగా సేమియా ఎంత తీసుకున్నారో అందులో 3/4 షుగర్ తీసుకోండి. మీకు షుగర్ ఎక్కువ కావాలి అంటే ఫుల్ కప్ తీసుకోండి. సేమియా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత అందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అలాగే కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలిపి దించేయండి. అంతే అండి, మీకు ఎంతో ఇష్టమైన సేమియా కేసరి రెడీ.